సెక్షన్ 14 ఏం చెప్తుందంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఫారెన్ జడ్జ్మెంట్ అంటే దేశీ విదేశీ తీర్పుల అంచనా. కోర్ట్ షెల్ ప్రిజమ్ కోర్టు భావిస్తుంది అంటే ఆఫ్టర్ లుకింగ్ సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ఎ ఫారెన్ జడ్జ్మెంట్ అంటే విదేశీ సర్టిఫికేట్ కాపీని చూసిన తరువాత తీర్పులు దట్ ఇట్ వాజ్ పాస్డ్ బై కోర్ట్ ఆఫ్ కంప్లైనెంట్ జ్యూరిస్డిక్షన్. ఇది సమర్థ అధికార పరిధి గల న్యాయస్థానం ద్వారా ఆమోదించబడింది. సో అన్లెస్ డిస్ప్రూవ్డ్ అంటే తప్పని నిరూపించకపోతే ఈ పాయింట్స్ సెక్షన్ 13 అండ్ సెక్షన్ 14 ఏం చెప్తుందంటే ఫారెన్ యొక్క జడ్జిమెంట్స్ మనం అది తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఎటువంటి పాయింట్స్ యూజ్ చేయాలి, తీసుకోకపోతే ఏ పాయింట్స్ యూజ్ చేయొద్దు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థం అవ్వకపోతే నేను చెప్పింది కైండ్లీ దయచేసి 5 సెకండ్స్ 5 మినిట్స్ పాజ్ చేసి అర్థమయ్యేలాగా చదివి అప్పుడు ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవి ఇంపార్టెంట్ టాపిక్స్, చాలా ఇంపార్టెంట్.